మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు. నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను. మా విడాకుల మహోత్సవానికి మీరంతా తప్పకుండా రావాలి. ఏమిటమ్మా ఇదంతా? ఇప్పటికైనా మించిపోయితే నువ్వు ఆ శిరీష కాళ్ళు పట్టుకున్నావు, అల్లుడు కాళ్ళు వెనక్కొట్టావు. నీ కాపురం పెడతానమ్మా. ఆ రెండిట్లో ఏది నాకు ఇష్టం లేదు. ఏ పల్లుడు గారు, నీ మెళ్ళో తాళి విప్పేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను. పందిరి వేసిన ఆకాశానికి ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఆహ్వానం. నువ్వు రామ్మా ఓ వేదమ, విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేయుమా. దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా. పందిరి వేసిన ఆకాశానికి ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఆహ్వానం. ప్రతి మనువు స్వర్గంలో ముందే ముడిపడుతుందా? ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా? నీ రాతకు ఎంత సత్యం ఉందో చూచువు బ్రహ్మయ్యా. నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా. రామా అరుంధతి, ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మ. నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగి రావమ్మా. పందిరి వేసిన ఆకాశానికి ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఆహ్వానం. చితి మంటల సహగమనం ఒకసారి బలి చేస్తుంది. పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది. ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘ సహనమస్తు. రామా మాంగళ్యమా, వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకి విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి. పందిరి వేసిన ఆకాశానికి ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఆహ్వానం.